యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కడప జెడ్పీ చైర్మన్ పదవిపై జరాభద్రం జారుకుంటే బదారు పాలే అనే అంశంపై విశ్లేషణ. మొన్న కడప ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలివితేటలతో వైసీపీ నాయకులని కంగు తినిపించి జగన్ చిన్నాన అయిన స్వర్గీయ వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించారు. దీంతో బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకొని ఆ పదవిలో బీటెక్ రవి తన రాజకీయ బలాన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ విషయం ప్రస్తుతం ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు కడప జెడ్పీ చైర్మన్ పదవి కైవశంపై హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. గతంలో మాదిరిగా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు మాదిరిగా జరగకుండా జెడ్పీ చైర్మన్ పదవి చేదారిపోకుండా వైఎస్ జగన్ జాగ్రత్త పడుతూ ఉన్నారు. అందులో భాగంగా విజయవాడలో కడప నాయకులతో చర్చించారు జగన్. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి పేరును జగన్ ఖరారు చేశారు. దాదాపు 50 మంది జెడ్పీటీసీలు కడప జిల్లాలో ఉన్నారు. ఇందులో 42 మంది వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు ఉన్నారు. వీరిలో దాదాపుగా 10 నుంచి 12 మంది అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఎటు తిరిగి జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకోవాలి అని పావులు కదుపుతూ ఉన్నారు. ఆ పనులకు తెరవేపినట్లు పుకార్లు షికార్లు కొడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కడప జెడ్పీ చైర్మన్ పదవిపై జరభద్రం జారుకుంటే బదారు పాలే అన్న కోణంలో వైసీపీ ముందుగానే మేలుకుంటే మంచిదన్న భావనలో జెడ్పీ చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేసి తమ జెడ్పీటీసీలు చేదారిపోకుండా జాగ్రత్త పడుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక తెదేపా నాయకులు తమదైన శైలిలో ఈ పదవిపై దృష్టి సారించడంతో పాటు పదవి కోసం కడప నాయకులు అధిష్టానంతో ఉన్న పెద్దలతో చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. కడప జగన్ ఇలాకా కనుక చంద్రబాబు ఈ పదవి చేజిక్కించుకోవాలన్న దిశ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. గతంలో బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవిని ఏ విధంగా చేజిక్కించుకొని జగన్ కు జలక్ ఇచ్చారో అదే విధంగా ఈసారి కూడా జగన్ ను భంగపాటు చేసే దిశ వైపు తెలుగుదేశం కూటమి వెళ్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ విధంగా తెలుగుదేశం నేతలు పావులు కదుపుతూ ఉన్నారు. ఈ రాజకీయం జెడ్పీ చైర్మన్ పదవి రాజకీయం ఎటువైపు వెళ్తుందో వేచి చూడాల్సిన అంశం. ఇదండి జెడ్పీ చైర్మన్ పై జరాభద్రం జారుకుంటే బదారు పాలే అనే అంశంపై విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. అన్యదా ఇది ఎవరిని ఉద్దేశించి ఎవరిని తప్పులు పట్టడానికి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు.